అందరికీ నమస్కారము. గత 6 సంవత్సరాల నుండి జగిత్యాల జిల్లాలో సక్షం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. సక్షం అనేది అఖిల భారత స్థాయిలో దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సంస్థ. భారత ప్రభుత్వం ఏదైతే గుర్తించిన 21 దివ్యాంగత్వాల కోసం ఇక్కడ ఈ ప్రాంతంలో గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. దానికి సంబంధించిన వివిధ రకాల దివ్యాంగులు జగిత్యాలకు వస్తే ఇక్కడ స్థానిక మేయర్ హాస్పిటల్లో గత 6 సంవత్సరాల నుండి వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలైనా సేవా కార్యక్రమాలైనా చేయించున్నాము. అందులో భాగంగానే విస్తృత స్థాయిలో కూడా వాళ్ళకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు దివ్యాంగ సేవా కేంద్రం అనేది ఈ ఉగాది సందర్భంగా మనం ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి యొక్క సమగ్ర అభివృద్ధి కోసం వారికి ఎలాంటి సేవ కావాలన్నా ఇక్కడ మమ్మల్ని వచ్చి సంప్రదిస్తే వారికి కావాల్సిన సాధారణ సర్టిఫికెట్లైనా ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా విషయాలను కూడా విస్తృత స్థాయిలో పరచుకోవడానికి విస్తృత స్థాయిలో సేవ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దీనికి అధ్యక్షత వహించవలసిందిగా ఈ యొక్క సక్షం జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాటిబొమ్మల సురేష్ గారు, అదేవిధంగా ఈరోజు ప్రారంభంగా వచ్చిన శ్రీనివాస్ గారు, మిగతా అందరికీ సేవ కార్యకర్తలకు అందరికీ స్వాగతం పలుకుతూ దీనికి అధ్యక్షత వహించిందిగా డాక్టర్ తాటిబొమ్మల. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఒక కొత్త సంవత్సరం రోజు కొత్త ఆలోచనతో ఇక్కడ సక్షంలో గత 6 సంవత్సరాల నుంచి నడిచిన అని చాలామందికి దివ్యాంగులు ఎక్కడికి పోవాలనేది తెలియదు. అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి పోవడానికి ఫస్ట్ ఒక అడ్రస్, ఇక్కడికి వస్తే వాళ్ళకు చేయగలిగింది వాళ్ళు చేస్తారు, చేయలేని దానికి సహాయం అని చేస్తారు. ఇలాంటిది ఒక సంస్థ స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం. దివ్యాంగులందరికీ దీంతో మేలు జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిందే, గత 6 సంవత్సరాలుగా సక్షం సమదృష్టి క్షమత మరియు వికాసం అనుసంధాన మండలి దీని ద్వారా మనము దివ్యాంగులకు సుమారు 200 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఇవ్వడం జరిగింది, ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సక్షం జగిత్యాల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మనం కల్పించడం జరిగింది. అలాగే బ్లైండ్ పీపుల్ వారి యొక్క కష్టాలు తెలియడం కోసం, అలాగే జీతే జీతే రక్తదాన్ జాతే జాతే నేత్రదాన్ అన్న ఒక సంకల్పంతో మనం బ్రతుకుండగా థాలసీమియా పేషెంట్ కానివ్వండి, సికిల్ సెల్ డిసీజ్ కానివ్వండి, హిమోఫిలియా డిసీజ్ కానివ్వండి, వారితో బాధపడుతున్న వారి కోసము మనం బ్రతుకున్నప్పుడు రక్తదానం చేస్తూ మనం మరణానంతరము మనకు ఎవరికైతే చూపు లేదో వారికి మన యొక్క కార్నియా అంటే కంటి యొక్క పై పొరలను దానం చేసి వాళ్లకు మరల చూపు ప్రసాదించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మనం సైటేతాన్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. అలాగే గత 6 సంవత్సరాలుగా ఎంతోమంది దివ్యాంగులకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇది కృత్రిమ అవయవాలు కానివ్వండి, స్పెక్స్ కానివ్వండి, ఇతరత్ర సహాయాలు కానివ్వండి రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కొత్త సంవత్సరం రోజున ఇంకా ఎక్కువ సేవలు చేయాలన్న ఉద్దేశంతో మేయో హాస్పిటల్ ప్రాంగణంలో దివ్యాంగ సేవా కేంద్రంను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా దివ్యాంగులు కానివ్వండి ఇక్కడికి వస్తే వారి యొక్క బాధ ఎటువంటిది, చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, లైక్ ఆరోగ్య సమస్యలు కానివ్వండి, సదరం సర్టిఫికేట్ కానివ్వండి, బ్యాంక్ లోన్స్ కానివ్వండి, ఇతరత్ర ఎటువంటి సహాయం కానివ్వండి మా దృష్టికి తీసుకొస్తే మాకు వీలైనంతగా వారికి తోడ్పాటును అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సేవా కేంద్రంను ఏర్పాటు చేసినాము. మున్ముందు కూడా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగులను సకలాంగులతో సమానంగా వృద్ధి చేసి వారు కూడా సమాజంలో ఇతరులకు సహాయం చేయాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో మాకు ఎంతోమంది దాతలు సహాయక సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన భగవద్ బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. సమర్థ భారత్, సక్షం భారత్, సమర్థ భారత్.